హాయ్. ఇప్పుడే మా రామచంద్రపురంలో జాట్లీ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే నవ్వు వచ్చింది కానీ పెద్ద అనిపించలేదు. మాట్లాడుకుందాం. మీరు ట్రైలర్ చూసుంటే రిలీజ్ ట్రైలర్ సేమ్ అదే మైండ్లో పెట్టుకుని వెళ్ళండి. మీకు నచ్చవచ్చు, మేబీ నచ్చకుండా కూడా పోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ ఇది మత్తు వదలరా 1 or 2 దాంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంది. స్టోరీ మాత్రం చాలా తిన్నుగా ఉంది. ఫ్లైట్లో జరిగే స్టోరీ అంతానే. కాకపోతే అక్కడ జరిగే ఎలిమెంట్స్ సత్యాన్ని మాత్రం చాలా బాగా చేస్తాడు. కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్లీ స్టోరీలో కొద్దిగా ఫ్లాస్ ఉన్నాయి, అది మాత్రం నచ్చలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా రాయొచ్చు రితేష్ రాణా గారు. నేను ట్రైలర్ చూసి ఎక్సైట్ అయ్యాను, సినిమా చూసి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యాను. మెయిన్లీ అంతే. ఇంకా చెప్పాలంటే సత్యాన్న కామెడీ ట్రై చేశాడు. అజయ్ గారు ఏదో స్టోరీకి ఆయనే మెయిన్, కానీ పెద్ద అనిపించలేదు. ఇంపాక్ట్ మాత్రం రాలేదు, అది మాత్రం నచ్చలేదు. వెన్నెల కిషోర్ అన్న ఉన్నాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేశారు. లాస్ట్లో మాత్రం ఏదో హైప్ ఇచ్చారు, అంతే, ఏదో అనిపించలేదు. ఇంకా హీరోయిన్ గారు బాగానే చేశారు. ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏముంది, దీనికి మళ్ళీ పార్ట్ 2 అంటున్నారు. అది వస్తుందో లేదో తెలియదు, కానీ సత్యాన్ని చెప్పాడు ఇది వస్తుందో రాదన్నది. చూద్దాం పార్ట్ 2 వచ్చినప్పుడు. ఇప్పుడు దాకా వచ్చిందని బట్టి అయితే నాకైతే పెద్ద అనిపించలేదు. నవ్వు అయితే వచ్చింది, కానీ పెద్ద సినిమా అయితే ఇంపాక్ట్ అనిపించలేదు. స్క్రీన్ ప్లే చాలా సులువుగా ఉంటుంది సినిమాలోనే, అది నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా అంత అనిపించదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే రివీల్ చేస్తారో అదంతా ఎందుకు, అసలు సత్యాన్ని ఎందుకు చేయడం ఇదంతా, మెయిన్లీ దానికి క్వశ్చన్కి ఆన్సర్ లేదు సినిమాలోనే, అది నచ్చలేదు. మొత్తం వదలరా 1 or 2 అయితే మాత్రం మ్యాక్సిమం అన్ని ఆన్సర్లు దొరుకుతాయి. దీంట్లో మాత్రం ఆన్సర్కి క్వశ్చన్కి ఆన్సర్ లేదు. చెప్పాలంటే సత్యాన్ని అసలు ఎందుకు చేశాడు ఇదంతా తెలదు. దీన్ని మళ్ళీ పార్ట్ 1 అంటారు, చూద్దాం. మెయిన్లీ సినిమాలో అయితే గ్రాఫిక్స్ చాలా నచ్చినాయి. ఫ్లైట్లో జరిగే సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అక్కడ జరిగే సీజీఐ లాస్ట్లో ఫైట్ క్రాషింగ్ సీన్ ఉంటుంది, అది మాత్రం చాలా బాగుంది. సీజీఐ మాత్రం చాలా అదిరిపోయింది. కెమెరా టేకింగ్ చాలా బాగుంది. అంతే, ఇంకా అంతకుమించి చెప్పడానికి అంటే ఏమీ లేదు. సత్యాన్న సూపర్, ఎక్స్ట్రాడినరీ. జాట్లీ కానీ చాలా బాగా చేశాడు. వెన్నెల కిషోర్ అన్న ఉన్నాడు అంతే. అజయ్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారంతే. హీరోయిన్ మాత్రం బాగున్నారు. నేహా సింగ్ గారు ఇంకా ట్రై చేయాలి. ఇంకంతే. గాయపడ్డ సింహానికి వెళ్ళిపోతాను సినిమాకి, అది చూసి అది రివ్యూ కూడా పెడతాను. అదే ఇలాంటి అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే మా సినిమా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ టంగ్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.